ఒకానొక రోజు రాబోతుంది, ఆల్రెడీ మా రక్షకుడు వచ్చాడు, పుట్టాడు, మా మధ్యన తిరిగాడు, మా కొరకు మరణించి వెళ్ళిపోయాడు అనేటువంటి రోజు తెలుసుకునే రోజు ఒకటి వస్తుందండి. ఆ రోజున ప్రజలందరూ గుండెలు రొమ్ములు బాదుకుంటారని ఉంది. అయినా సరే దేవుడు కనికరం చూపే దేవుడు గనక, జాలి కలిగిన దేవుడు గనక ఆ ప్రజలను కూడా నన్ను ద్వేషించారని, సిలువుకి అప్పచెప్పారని, నన్ను కొట్టారని, ఉమ్మేశారని ఎక్కడ కూడా కోపం చూపించరండి. వారిని సైతం క్షమించి ఆయన రాజ్యంలో తీసుకునే దేవుడు. మరి అంత గొప్ప దేవుడు అండి. ఇప్పుడు ఏ మనిషినైతే మనం మిమ్మల్ని కొట్టేస్తాను అనుకోండి, లేనిపోని అబండాలన్నీ మేము ఏదేసేసి, లేనిపోని కేసులన్నీ మేము పెట్టేసి, మీ చావుకు కారణం నేను అనుకోండి, నన్ను మీ ఇంట్లో నన్ను క్షమిస్తారండి? మీ పిల్లలు నన్ను క్షమిస్తారా? ఒకవేళ మీరు బ్రతికి బయటపడితే నన్ను బ్రతకనిస్తారా? మీరు పొరపాటును బ్రతకనివ్వరు. కానీ ఆ ప్రజలు అంత ఇబ్బంది పెట్టారు, అన్ని హింసల పాలు చేశారు, అంతగా ఆయన దూషించారు, అంతగా సిలువుకు అప్పచెప్పారు. అయినప్పటికీ ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోవడం ఉందండి. ఆయన వాళ్ళు కాపాడుకుంటున్నాడండి. ఇప్పుడు మాట వినలేదన్నంత మాత్రాన వదిలేసుకుంటారండి తల్లిదండ్రులు? ఏదో రోజున మారతారు, ఏదో రోజున నా మాటలు అర్థమవుతాయి, ఏదో ఒక రోజున నా కష్టాన్ని ఎప్పటికైనా తెలుసుకుంటారు అనేటువంటి అభిప్రాయంతో ఎదురు చూస్తారు తప్ప ఎవరైనా. అంతేగా నా మాట వినట్లేదు కనుక, నా కష్టాన్ని, నా ప్రయాసని నా బిడ్డలు గుర్తించలేదు కనుక నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలని కోరుకునేవాడు మనిషే కాదు, తండ్రే కాదు.